ఫైనల్లీ క్రేజీ ట్రైలర్ వదిలారు. ఇట్స్ వర్త్ ద వెయిట్ అండ్ హైప్. సో ఈ ట్రైలర్లో కొన్ని క్రేజీ డీటెయిల్స్ ఉన్నాయి, అలాగే పాత మూవీ రిఫరెన్సెస్ ఉన్నాయి. ఇంకా చాలా మంది టోబీ ఇంకా ఆండ్రూ స్పైడర్ మ్యాన్ ట్రైలర్లో లేరని డిసప్పాయింట్ అయ్యారు, బట్ డోంట్ వరీ, మూవీలో ఉన్నారు. సో అవన్నీ ఈ వీడియోలో మాట్లాడతాను. హాయ్, నా పేరు చరణ్, వెల్కమ్ టు సినిమా బ్రెయినియాక్. సో ఈ వీడియోలో స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ట్రైలర్ 2 బ్రేక్ డౌన్ చేస్తాను. అలాగే స్టోరీ ఏముండబోతుందని నాకు అనిపించింది మాట్లాడతాయి ఈ వీడియోలో. సో షాంచి బ్రేక్ డౌన్లో మాట్లాడినట్టు మూవీలో నేను చెప్పింది లేకపోతే వెల్ అండ్ గుడ్, నో వే హోమ్లో అలాగే ఉండాలని కోరుకుందాం, అప్పుడు మూవీ బాగా ఎంజాయ్ చేస్తాం. ఎటర్నల్స్ బ్రేక్ డౌన్ లాగా నేను చెప్పింది దిగితే మటుకు జైతుస్. సో ఇంక లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఓపెనింగ్ సీన్ మనం ట్రైలర్ 1లో చూసిందే. ఫార్ ఫ్రమ్ హోమ్ పోస్ట్ క్రెడిట్స్ కంటిన్యూషన్ ఇది. పీటర్ పార్కర్ని పబ్లిక్ ఎనిమీ కింద న్యూస్లో బాగా వాయించేస్తున్నారు. అండ్ ట్రైలర్ 1 బ్రేక్ డౌన్లో చెప్పిందే, ఇది హాఫ్ ఫేస్ హాఫ్ మాస్. కామిక్స్లో స్పైడర్ సెన్స్ని రిప్రజెంట్ చేయడం చూపిస్తారు ఇలాగా. మూవీస్లో మనకి గూస్ పింపుల్స్ పెడుతున్నారు కాబట్టి కామిక్ రిఫరెన్స్ ఇవ్వడానికి స్పేస్ క్రియేట్ చేసుకుని ఇచ్చారు. నైస్. సో ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ నుంచి వాళ్ళైతే వెళ్ళారు, కానీ తప్పించుకోవడం అంత ఈజీ కాదు. చాపర్స్లో చేసేస్తున్నారు. సో జంప్ చేసి సబ్వే నుండి ఎస్కేప్ అయ్యారు అనమాట ఇక్కడ. సో ఈ సీన్ చూసేప్పుడు మనకి వెనకాల ఒక వాయిస్ వస్తుంది. రేడియో యాక్టివ్ స్పైడర్ కుట్టినప్పటి నుండి స్పైడర్ మ్యాన్ అయ్యాక ఒక వీక్ సుఖంగా ఉన్నా నేను అంతే, అది ఫార్ ఫ్రమ్ హోమ్ లో నువ్వు నన్ను స్పైడర్ మ్యాన్ అని కనిపెట్టినప్పుడు అంటాడు. సో స్పైడర్ కుట్టాక కూడా పవర్స్ తో చాలా ఇబ్బంది పడ్డాడు అనమాట. సో అవన్నీ మనం స్పైడర్ మ్యాన్ ఫ్రెష్ మ్యాన్ ఇయర్ లో చూస్తాం, డోంట్ వరీ. తర్వాత ట్రైలర్ 1లో చూసింది ఇది కూడా. పీటర్ డాక్టర్ స్ట్రేంజ్ క్యాంటర్లోకి వెళ్ళేది చూస్తాము, డాక్టర్ స్ట్రేంజ్ హెల్ప్ తీసుకోవడానికి. సో మనకి ఇక్కడ వెనకాల వినిపించే డైలాగ్ వచ్చేసి, డాక్టర్ స్ట్రేంజ్ స్పెల్ నువ్వు కెలికావు కాబట్టి దానివల్ల మనకి విజిటర్స్ వస్తున్నారు అన్ని యూనివర్సెస్ నుండి అంటాడు. సో మోస్ట్లీ ఈ సీన్ కూడా ఆ తేనె పోసి స్పెల్ క్రియేట్ చేసిన ప్లేసే. తర్వాత గ్రీన్ గాబ్లిన్ ఎంట్రీ చూస్తాము బ్రిడ్జ్ పైన, అండ్ డాక్ ఆక్ ఎంట్రీ కూడా, డాక్టర్ ఆక్టోపస్ ది. డాక్ ఆక్ వర్సెస్ స్పైడీ చాలా ఫైట్ చూపించారు. సిమెంట్ టనల్ వేసేస్తున్నాడు పైన, ఇంకా బ్రిడ్జ్ మీద ఫైట్ అవుట్ చూపించారు. అండ్ ఈ సీన్ లో పిల్లోని పిసికేస్తున్నాడు పాపం. సో ఈ ట్రైలర్ కు ముందు రిలీజ్ అయిన స్టిల్స్ లో చూస్తే కార్స్ కూడా వేస్తున్నాడు పైన. ట్రైలర్లో కూడా చూసాము మనం కార్ విసిరేయడం. అండ్ ఈ కార్ పైన ఉన్న నెంబర్ చూస్తే ASM 8183 అని ఉంటుంది, 8 ఫర్ ఆగస్ట్. సో ఇది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ ఆగస్ట్లో వచ్చిన 183 ఎడిషన్ కామిక్ బుక్ రిఫరెన్స్ నెంబర్ ఇది. అండ్ ఇక్కడ చూస్తే నార్మల్ టైటానియం స్టీల్ లాగే ఉంది కలర్, డాక్టర్ ఆక్టోపస్ టెంటికల్స్వి. బట్ ట్రైలర్కి ముందు వచ్చిన స్టిల్స్లో రెడ్గా ఉంది. సో బేసిక్గా ఇక్కడ టెంటికల్స్ ఏం చేసిందంటే స్పైడర్ మ్యాన్ నానోటెక్ని అబ్జర్వ్ చేసుకుంది. ఇది ట్రైలర్లో చూపించారు కూడా. ఇక్కడ చూడండి, స్లోగా నానోటెక్ స్ప్రెడ్ అవుతుంది టెంటికల్స్ అంతా. అందుకనే తర్వాత ఫుల్ రెడ్ అయిపోయిన టెంటికల్స్ ని చూస్తాము. ఈ అటాక్ అప్పుడు పీటర్ పార్కర్ కి ఫుల్ గా సూట్ కూడా ఉండదు, ఎందుకంటే చాలా వరకు అబ్జర్వ్ అయిపోయింది కాబట్టి టెంటికల్స్ కి. అండ్ ఇన్ఫినిటీ వార్ లో టోనీ సూట్ లాగే హెడ్ మీద ఉన్న నానో సూట్ ఇది చెస్ట్ పైనకి స్ప్రెడ్ అవుతుంది ఆ అటాక్ నుండి పీటర్ ని ప్రొటెక్ట్ చేయడానికి. తర్వాత సీన్ లో డాక్టర్ ఆక్టోపస్ ని బంధించేసినట్టు చూస్తాము. ఇది స్కాంటమ్ లో, ఎందుకంటే నెడ్ MJ పీటర్ డ్రెస్ మీరు ఫస్ట్ లుక్స్ లో రిలీజ్ అయిన డ్రెస్ లాగే ఉంది. అండ్ ఈ ట్రైలర్ లో కూడా ఈ డ్రెస్సులతోనే వాళ్ళు డాక్టర్ స్ట్రేంజ్ తో మాట్లాడుతూ చూస్తాం. సో పక్క ఇది స్కాంటమే, డాక్టర్ స్ట్రేంజ్ స్కాంటమ్ ఇది. ఇక్కడ పీటర్ డాక్టర్ ఆక్టోపస్ ని పేరు అడుగుతాడు. నీ పేరేమి? Dr. Otto Octavius. Oh, you're using your made up names. I'm Spider-Man then. You're not Peter Parker. నెక్స్ట్ ఈ పవర్ స్టేషన్ ఏరియాలో ఉంది ఇది. ఈ సీన్ కూడా అక్కడే అనుకుంటా. ఎలక్ట్రాన్ పట్టుకోవడానికి వచ్చాడు. ఆ మ్యాజికల్ ఐటమ్ డాక్టర్ స్ట్రేంజ్ ఇచ్చి ఉంటాడు, డాక్టర్ ఆక్టోపస్ ని పట్టుకున్నట్టు వీళ్ళని కూడా పట్టుకోమని. ఇందాక స్కూబీ డూబీ అన్నాడు కాబట్టి ఆ మాత్రం ఇచ్చే ఉంటాడు. ఇదే సీన్ లో శాండ్ మ్యాన్ ఎంట్రీ కూడా కావచ్చు. ట్రైలర్ 1లో ఒక సీన్ ఉంది, లొకేషన్ సేమ్ లొకేషన్ ఇలాగే ఉంది. అండ్ ఆ ఎలక్ట్రో శాండ్ మ్యాన్ ఫైట్ సిటీ వరకు వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తాము జే జోనా జేమ్స్ అని. రైమీ యూనివర్స్ లో రూమ్ లో చుట్టగాలుస్తూ అరవడం తప్ప ఏం చేయడు, బట్ ఇక్కడ ఫీల్డ్ లో దిగి వర్క్ చేస్తున్నాడు. ఇట్స్ గుడ్. అండ్ ఆ ఈవిల్ స్మైల్ చూడండి, ఎలక్ట్రో శాండ్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ బాగా కుమ్మేస్తున్నారు అనుకుంటా. అండ్ ఇదే ప్లేస్ లో గ్రీన్ గాబ్లిన్ కూడా వస్తాడు. తర్వాత షాట్ లో చూస్తాం డైలీ బ్యూగుల్ వ్యాన్ ఉంది, సేమ్ ఏరియా ఇది. అండ్ ఈ గ్రీన్ గాబ్లిన్ బాంబ్ పేలే షాట్ ఏదైతే ఉందో అది శామీ యూనివర్స్ లో షాట్ ని గుర్తు చేస్తుంది. సరిగ్గా చూస్తే మీరు క్లోజ్ లో ఫేస్ దగ్గర పేలడం. సో ఈ సీన్స్ చూసేప్పుడు వెనకాల వచ్చే డైలాగ్ ఏంటంటే, దే ఆల్ డై ఫైటింగ్ స్పైడర్ మ్యాన్, ఇట్స్ దేర్ ఫేట్ అంటారు డాక్టర్ స్ట్రేంజ్. సో వీళ్ళని వాళ్ళ యూనివర్స్కి పంపించడానికి ట్రై చేస్తున్నాడు. దానికి ఆ క్యూబ్ అవసరం అనుకుంటా. పీటర్కి లైఫ్ విలువ తెలుసు, లైఫ్ వాల్యూ తెలుసు, ఇన్ఫినిటీ వార్లో పొడైపోయాడు కాబట్టి. సో అది ఇష్టం లేక ఆ క్యూబ్తో జంప్ అయిపోవడానికి ట్రై చేస్తాడు, వేరే దారి ఏమైనా ఉందేమో చూడడానికి. తర్వాత చేసే సీన్ లో కూడా చేతిలో క్యూబ్ ఉంటుంది ఆ మిర్రర్ డైమెన్షన్ లోకి వెళ్ళిపోయేటప్పుడు. ట్రైలర్ 1లో ఈ మిర్రర్ డైమెన్షన్ లోకి వెళ్ళిపోయే సీన్ చూస్తే మీకు ఈ చేతిలో క్యూబ్ ఉండదు. తర్వాత జేమీ ఫాక్స్ ఎలక్ట్రాన్ చూస్తాము, క్రేజీ ఉన్నాడు. ఇక్కడ జుట్టు ఉంది, అలాగే కలర్ గోల్డ్ చేశారు బ్లూ నుండి, కామిక్ యాక్యురేట్. అండ్ సూట్ కూడా మారింది, ఈ MCU ఎర్త్ మీదకి వచ్చినప్పుడు అప్గ్రేడ్ చేసుకొని ఉంటాడు. అలా అయితే ఈ పవర్ స్టేషన్ లో ఎలక్ట్రో ఎంట్రీ అయ్యి ఉండదు. మేబీ స్పైడర్ మ్యాన్ ట్రాక్ చేసుకుంటూ ఇక్కడ దొరుకుతాడని ఈ లొకేషన్కి వచ్చి ఉండొచ్చు ఎలక్ట్రాన్ పట్టుకోవడానికి. అండ్ ఆ కామిక్ యాక్యురేట్ మాస్క్ కూడా పెట్టారు. మామూలుగా అది రియల్గా మాస్క్ పెడితే బాగోదు కాబట్టి పవర్ యూస్ చేసేటప్పుడు ఎలక్ట్రిసిటీ ఆ ఫామ్ అవుతుంది మాస్క్ లాగా. క్రేజీ థాట్ అది. గ్రీన్ గాబ్లిన్ క్లియర్ లుక్ కూడా చూసాము. రైమీ యూనివర్స్ లో యాక్ట్ చేసిన విలియం డోఫేని ఇక్కడ కూడా ప్లే చేస్తున్నారు. అసలు ఆ వాయిసెస్ స్కేరీ ఉంటుంది.
గ్రీన్ గాబ్లిన్ ఇంకో లుక్ కూడా చూపించారు, డ్రాన్స్ అవి ఉన్నాయి. ఈసారి పెద్ద అప్గ్రేడే. హ్యాపీ ఇంకా పోలీస్ వస్తారు తర్వాత. ఇందాక డైలీ బ్యూగల్ వ్యాన్ స్పాట్ అయ్యేది, బ్లాస్ట్ తర్వాత వచ్చారు వీళ్ళు. సో హాలీవుడ్లో కూడా పోలీసులు ఎప్పుడూ లేట్ అనమాట. అండ్ గూస్ పింపుల్ షాట్, ఎలక్ట్రో శాండ్మ్యాన్ లిజర్డ్ ఒక్క ఫ్రేమ్లో. లైవ్ యాక్షన్లో ఎప్పుడైనా చూస్తామా లేదా అనిపిస్తుంది గేమ్లో చూసినప్పుడు. అండ్ ఇట్స్ హ్యాపెనింగ్. స్పైడీ ఫ్యాన్స్కి అయితే ఇది పండగ, ఫుల్ మీల్స్. ఈ ఒక్క ఫ్రేమ్ చాలు ట్రైలర్తో కడుపు నిండిపోద్ది. అండ్ స్పైడీ కొత్త సూట్ ఇది, కొంచెం నానోటెక్ మిగిలింది నార్మల్ సూట్, దీన్ని ఇంటిగ్రేటెడ్ సూట్ అని పిలుస్తున్నారు. మొత్తం నానోటే డాక్ ఒక లేపేసినాడని కొంచెం ఇది పెట్టుకుని ఉండొచ్చు మేబీ. సో ఈ ఫైట్ జరిగేటప్పుడు ఎంజే పడిపోతుంది. ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 వైబ్స్ ఇక్కడ. పక్కా సేవ్ చేస్తాడు, చచ్చిపోదు. ఆ మాత్రం గ్యారెంటీ అయితే నేను ఫిక్స్ అయిపోయాను. అండ్ లాస్ట్లో యూనివర్స్ అంతా మర్జ్ అవ్వడమో ఓవర్లాప్ అవ్వడమో అలా ఉంటుంది చూడడానికి. సో ఈ ఫైట్ జరిగే ప్లేస్లో కూడా ఆ క్యూబ్ తెచ్చాడు. అండ్ ట్రైలర్లో బ్లాస్ట్లో చూస్తాం ఒక సీన్ ఈ ప్లేస్లోనే. సో ఆ క్యూబ్ని ఏదో కెలికాడు పీటర్. డాక్టర్ స్ట్రేంజ్ దే ఆర్ కమింగ్ అండ్ ఐ కాంట్ స్టాప్ దెమ్ అంటాడు. సో మేబీ దీనికి ప్యారల్గా లోకి జరుగుతూ ఉండొచ్చు. క్యాంగ్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అంటాడు సెల్వి స్టాప్ చెయ్యక ముందు. అది కూడా ఇదేనేమో, స్పెల్ బ్రేక్ అవడం కాదు, ఆ క్యూబ్ని కెలకడం. ఎందుకంటే ఈ రేంజ్లో డాక్టర్ స్ట్రేంజ్ కూడా ఐ కాంట్ స్టాప్ అంటున్నాడంటే మేబీ అదే అయ్యి ఉండొచ్చు. సో అలా చూసుకుంటే క్యూబ్ పెద్ద రోలే ప్లే చేసేలాగా ఉంది. సో నాకు తెలిసి దీని కంక్లూజన్ ఇందులో ఎవ్వరు ఇలాగే ఆపేస్తారు నన్ను అడిగితే. దీని కంటిన్యూషన్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్లో చూస్తాం. సో బ్రేక్ డౌన్ ఇక్కడతో ఆపను. నాకు తెలుసు మీకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పి. సో ఇప్పుడు కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం, అసలు ఏం జరుగుతుంది, స్టోరీ ఏమై ఉంటుంది అని చెప్పి. సో ఇప్పుడు డాట్స్ అన్నీ కనెక్ట్ చేద్దాం. సో దీనికి బయట ఉన్న రూమర్స్ని ఈ ట్రైలర్లో ఉన్న సీన్స్కి మ్యాగీ మసాలా కలిపి నాకు అనిపించింది మాట్లాడతాను. సో ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు షాంగ్చీలా తప్పు అయితే వెల్ అండ్ గుడ్, బట్ అటెండెన్స్ బ్రేక్ డౌన్లో చెప్పినట్టు నిజమైతే మటుకు స్పాయిలర్స్ అహెడ్, పొటెన్షియల్ స్పాయిలర్స్ అహెడ్. అండ్ తమ్నైల్లో వీడు పెట్టేసాడు టోబీ ఆండ్రూ కన్ఫర్మ్డ్ అని. ఇంకా దాని గురించి ఏం మాట్లాడలేదు అనుకుంటున్నారా, అది కూడా మాట్లాడతాను, డోంట్ వరీ. సో మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దాము. సబ్వే నుండి పారిపోయితే తప్పించుకున్నారు, బట్ పోలీసు ఊరుకుంటారా? అరెస్ట్ చేయడానికి ఇంటికి వచ్చేసారు. ఇది ట్రైలర్ 1లో చూసాము. అరెస్ట్ చేశారు కూడా. మరి అరెస్ట్ చేస్తే కోర్టుకి తీసుకెళ్ళాలి కదా, తీసుకెళ్తారు. అండ్ అక్కడ డే డెవిల్ క్యామియో ఉంటుంది అనుకుంటున్నా. సో బయట డే డెవిల్ ఉంటున్నాడు అన్న రూమర్ కరెక్ట్ అయితే ఇది కరెక్ట్ ప్లేస్మెంట్ మూవీలో. డే డెవిల్కి ఎక్కువ ఉండడు, జస్ట్ ఆ కోర్ట్ సీన్ వరకే ఉంటాడు నన్ను అడిగితే. అండ్ పక్కగా కోర్టులో నాట్ గిల్టీ అని ప్రూవ్ చేస్తాడు. ఎందుకంటే ట్రైలర్లో తర్వాత చూస్తాము ఈజీగా తిరిగేస్తున్నాడు పీటర్ బ్రిడ్జ్ మీద. అది మర్డర్ కేసు కాబట్టి పరోల్ ఉండదు. సో నాట్ గిల్టీ అని ప్రూవ్ అయిపోయింది. అండ్ హాలీవుడ్ అప్డేట్స్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. టామ్ హాలండ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది హ్యాపీ ఆంట్ మే ఇంకా ఈ టామ్ హాలండ్ పీటర్ అలాగే ఒక క్రేజీ క్యారెక్టర్తో ఒక సీన్ ఉంటుందంట, టేబుల్ సీన్. సో ఆ టేబుల్ సీన్లో ఉండేది నేను డే డెవిల్ అనుకుంటున్నా. అది మూవీ స్టార్టింగ్లో ఉంటే, ఒకవేళ ఈ సీన్ మూవీ మధ్యలో కానీ ఎండింగ్ కల్లా ఉంటే టోబీ స్పైడర్ మ్యాన్ అయి ఉంటుంది. బట్ నాకు తెలిసి డే డెవిల్ అనుకుంటున్నా సీన్లో ఉండేది. ఎందుకంటే అక్కడ హ్యాపీ ఉన్నాడు కాబట్టి. అరెస్ట్ అయినప్పుడు హ్యాపీ ఊరుకోడు, పక్కగా ఏదో ఒక లాయర్ని తీసుకొస్తాడు. సో ఆ లాయర్ పక్కగా డే డెవిల్ అవ్వాలంటే అవసరం లేదు. బట్ మనం హాలీవుడ్ అప్డేట్స్ వీడియోస్ అన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే పాతవి, మనకు బయట ఉన్న న్యూస్లు ఏంటంటే కింగ్ పిన్ ఉండబోతున్నాడు హాకీ సిరీస్లో. అలాగే ఎకో సిరీస్ అనౌన్స్ చేశారు, అది డే డెవిల్ సీజన్ 4 లాగా. నెట్ఫ్లిక్స్లో ఉన్న డే డెవిల్ కాస్ట్ అంత ఇందులో రిటర్న్ అవబోతున్నారు. అలాగే మొన్న డిస్నీ ప్లస్ది అవ్వంగానే ఒక కొత్త న్యూస్ వచ్చింది ఏంటంటే డే డెవిల్ రీబూట్ అవబోతున్నాడు ఎంసీలో అని చెప్పి. సో ఇట్స్ లైక్ కంటిన్యూషన్ ఆఫ్ నెట్ఫ్లిక్స్ సిరీస్ అండ్ రీబూట్. సో అది కూడా డిస్నీ ప్లస్లో సిరీస్ అంటున్నారు. సో హ్యాపీ ఇంట్రడ్యూస్ చేస్తే డే డెవిల్ ఎంసీయూకి దానికన్నా మంచి ఇంట్రడక్షన్ ఉంటుంది నన్ను అడిగితే. అండ్ సిచ్యువేషన్ కూడా క్రేజీ సెట్ అవుతుంది. సో కోర్టులో గిల్టీ కాదని ప్రూవ్ అయిపోయింది కదా, మరి ఇంకేంటి ప్రాబ్లం అంటారు మీరు. మీడియాలో నెగిటివ్ న్యూస్ ముందుకెళ్ళినట్టు పాజిటివ్ న్యూస్ అంత బాగా ముందుకెళ్ళదు. సో జనాలకి పీటర్ పార్కర్ స్టిల్ ఒక మర్డరర్. సో ఏదో ఒక సిచ్యువేషన్ లో బాగా ఇబ్బంది పడి ఉంటారు, ఇద్దరు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ. రిలేటివ్స్ అంటే ఇంకెవరున్నారు, ఆంట్ మే. సో ఆ క్యాంటీన్లో స్ట్రేంజర్ లైట్స్ చూసి డైరెక్ట్గా అక్కడి నుంచి క్యాంటీన్కి వెళ్ళి మెమోరీస్ లేపే రాజా అంటాడు. సేమ్ షర్ట్ ఇక్కడ అక్కడ, అందుకని క్యాంటీన్ నుండి డైరెక్ట్గా వెళ్ళాడు అంటున్నాను. అండ్ దానివల్ల చాలా యూనివర్సిటీ నుండి మనకి విజిటర్స్ వచ్చారు. అది బ్రిడ్జ్ మీద చూస్తాం ఫస్ట్ ఎన్కౌంటర్, డాక్ హాక్ ఇంకా గ్రీన్ గాబ్లిన్. మనం ఇప్పటివరకు డాక్ హాక్ ఫైటే మాట్లాడుకున్నాం, గ్రీన్ గాబ్లిన్ కూడా ఉన్నాడు అదే బ్రిడ్జ్ పైన. సో ఫస్ట్ డాక్ హాక్ వచ్చి ఉంటాడు. సో డాక్టర్ ఆక్టోపస్ తో ఫైట్ అయ్యి ఆ నానో అప్గ్రేడ్ అయ్యాక గ్రీన్ గాబ్లిన్ వచ్చాడేమో. అండ్ డాక్టర్ ఆక్టోపస్ తోనే పని అవ్వలేదు స్పైడర్ మ్యాన్ కి, గ్రీన్ గాబ్లిన్ తో పకోడీ కూడా ఫైట్ చేయడు ఇంకా. సో మోస్ట్లీ అక్కడ డాక్టర్ స్ట్రేంజ్ వచ్చి కాపాడుతాడు. అందుకనే డాక్టర్ ఆక్టోపస్ ని డాక్టర్ స్ట్రేంజ్ స్కాంటమ్ లో ప్రిజనర్ కింద చూసాం. అక్కడ గ్రీన్ గాబ్లిన్ కూడా ఉన్నాడు, మనకు చూపించలేదు అంతే. సో దీని తర్వాత స్పెల్ ఎక్స్ప్లెయిన్ చేసే సీన్. ఎందుకంటే ఇక్కడ పీటర్ పార్కర్ డ్రెస్ బ్రిడ్జ్ పైన వేసుకున్న డ్రెస్ ఒకటే, సూట్ లో ఉన్నాడు, సేమ్ సూట్ అది. అండ్ ఇదే సీన్ లో లిజర్డ్ అటాక్ అవుతుంది. ట్రైలర్ 1లో చూసాము చిన్న గ్లిమ్స్ కింద. చాలా మంది అది వెన్నమ్ అని కమెంట్ చేసేటప్పుడు, బట్ ఇప్పుడు ట్రైలర్లో లిజర్డ్ ని చూపించారు కాబట్టి ఫిక్స్ అయిపోండి అది లిజర్డ్. మేబీ అక్కడ లిజర్డ్ కూడా ప్రిజన్ లో పెట్టేస్తారు, తర్వాత ఎలక్ట్రో అండ్ శాండ్ మ్యాన్ కూడా క్యాప్చర్ చేసేస్తారు ప్రాబబ్లీ ఈ సీన్ లోనే. సో పక్కగా ఇది తర్వాత వాళ్ళు తప్పించుకున్న తర్వాత అటాక్ చేస్తున్నారు సిటీని, ఎలక్ట్రాన్, శాండ్ మ్యాన్ ఇంకా గ్రీన్ గాబ్లిన్. అండ్ ఆ బ్లాక్ సూట్ లో ఉన్నది ఎవరు అని చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంత కన్ఫ్యూజ్ అవడానికి ఏం లేదు, అది టామ్ హాలండ్ పీటర్ పార్కరే.
ఎక్కువ ఆలోచించకండి. ట్రైలర్ 1లో కూడా చూపించారు మనకి. అండ్ ఈ బ్లాక్ సూట్ కొంచెం దగ్గర నుంచి చూస్తే ఇక్కడ వైర్స్ అవి ఉన్నాయి, టేప్ వేసుకున్నాడు ఏంటో. సో బయట ఉన్న ఒక రూమర్ ఏంటంటే పీటర్ పార్కర్ పైన గ్రీన్ పెయింట్ కొడతారంట రెడ్ అండ్ బ్లాక్ సూట్ పైన. సో అది ఇక్కడ రివర్స్ లో వేసుకున్నాడు అంతే. సో అందరినీ ప్రిజన్ లో పెట్టేశాక మళ్ళీ వాళ్ళు తప్పించుకోవడానికి కారణం కూడా పీటర్ పార్కర్ అయి ఉంటాడు. డాక్టర్ స్ట్రేంజ్ మళ్ళీ వాళ్ళ యూనివర్స్కి పంపిస్తే చనిపోతారు కాబట్టి ఏదో కెలికి విడిపించేసి ఉంటాడు. సో అసలైన క్వశ్చన్, టోబీ ఇంకా ఆండ్రూ స్పైడర్ మ్యాన్స్ ఎక్కడ? సో లాస్ట్లో డాక్టర్ స్ట్రేంజ్ ఐ కాంట్ స్టాప్ దెమ్ అంటాడు కదా, సో మేబీ అక్కడ రావచ్చు. అండ్ ఈ పడిపోయే సీన్లో ఆండ్రూ ఎంట్రీ ఇచ్చి కాపాడితే మటుకు జనాలు అరిచి గొంతు పోతుంది. క్రేజీ ఎంట్రీ అవుతుంది. బట్ ఇక్కడ కాపాడేది టామ్ స్పైడర్ మ్యానే. అప్పుడు వస్తే ఇంకా వీళ్ళకి రన్ టైం చాలా తక్కువ ఉంటుంది. నేను స్పైడర్ మ్యాన్ మల్టీవర్స్ ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళని ఎంసీలోకి తీసుకొస్తాడు అనుకుంటున్నా. ఈ సీన్ లో చూడండి, స్పైడీ పోర్టస్ లోకి వెళ్ళబోతుంటే డాక్టర్ స్ట్రేంజ్ ఆపేస్తాడు. మేబీ తర్వాత వెళ్దాడేమో. ఎందుకంటే ఎంపైర్ మ్యాగజైన్ లో రిలీజ్ అయిన బిహైండ్ ద సీన్స్ ఫోటో కూడా చూస్తే మీరు ఇక్కడ వెనకాల ఉన్నది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ లో పీటర్ పార్కర్ ఇల్లు ఒకటే. అండ్ క్లైమాక్స్ ఫైట్ లో ఈ సీన్ దగ్గర మన ట్రైలర్స్ లో ఎక్కడ ఏం లేదు, నార్మల్ గానే ఉంది. బట్ మీరు ఇంటర్నెట్ లో చూసే ఉంటారు, బాగా పాకేసింది. నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది పంపించారు. సో అది నిజమా ఫ్యాన్ మేడ్ అని కెలిగితే సోనీ బ్రెజిల్ ట్రైలర్లో ఇది చూడండి. సో ఆ ఎడిటర్ ఎవడో కట్ చేయలేదు, కెవిన్ బాబీ బాగా వేసుకుంటాడని. సో ఇక్కడ సీజీలో లేపేశారు, మిడ్ ఎయిర్ లో లిజర్డ్ని ఎవరో తన్నారు. టామ్ హాలండ్ అయితే కాదు, టామ్ హాలండ్ చాలా దూరంగా ఉన్నాడు. ఫెంటాస్టిక్ 4లో మిస్టర్ ఫెంటాస్టిక్ కాల్ అయితే అంత దూరం సాగదు. సో నేను ఎప్పుడు చెప్తాను, నెవర్ ట్రస్ట్ మార్వెల్ ట్రైలర్స్ అని. సివిల్ వార్లో కూడా చాలా మంది లేపేశారు ట్రైలర్లో. సో ఇక్కడ కూడా ఎరైజ్ చేస్తారు వాళ్ళని. సో అది పక్కాగా అక్కడ తన్నింది ఆండ్రూ స్పైడర్ మ్యాన్. ఇంకా ఈ సీన్లో సీజీలో వాళ్ళు సూట్ అయితే ఆల్టర్ చేశారు, బట్ కళ్ళు మర్చిపోయారు. ఇక్కడ ఐస్ చూస్తే టోబీ స్పైడర్ మ్యాన్ ఐస్ లాగా ఉంటాయి. ఇంకా ఈ ఫ్రేమ్ లో సైడ్ కి చూడండి ఒక హ్యాండ్ ఉండిపోయింది. సో సీజీలో వాళ్ళు లేపేసేటప్పుడు ఈ హ్యాండ్ ఉంచేశారు. సగం పనులన్నీ సగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్ తో చేయకుండా ఏం చేసినాను. అండ్ ఈ ఫైట్ జరిగేటప్పుడు ఇక్కడ పెద్దగా ఏదో పడుతుంది కదా, నేను అది వీళ్ళు తప్పించుకున్నాక ఏదో పెద్దగా డిజైన్ చేస్తున్నారు, ఏదో పెద్ద తయారు చేస్తున్నారు అనుకున్నా. ఇంకా ఈ కార్ మీద కామిక్ బుక్ రిఫరెన్స్ చూస్తే ఈ కామిక్ బుక్ పైన చూడండి బిగ్ వీల్ అని ఉంది. సో అలాంటిది ఏదో పెద్దగా తయారు చేస్తున్నారు అనుకున్నాను, బట్ కాదు. ఇది ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని క్యాప్టెన్ అమెరికా మెమోరియల్ కింద చేస్తున్నారు. సో ఆ చేతిలో దీపానికి షీల్డ్ పెడుతున్నారు. సో ఆ షీల్డ్ ఇది పడుతున్నది. బట్ సిటీ నుండి వచ్చి నీళ్ళ మధ్యలో ఫైట్ చేస్తున్నారంటే విలన్స్ ఏదో ప్లాన్ చేశారు, బట్ అదైతే ఇది కాదు, ఇది జస్ట్ షీల్డ్ అంతే. అండ్ ఆండ్రూ స్పైడర్ మ్యాన్ ది బిహైండ్ ద సీన్స్ ఫోటో లీక్ అయింది, చూసారా మీరు? బ్లూ స్క్రీన్ ఉంటుంది వెనకాల. ఆబ్వియస్లీ నేను చూపించను కాపీరైట్ ఇష్యూస్ వల్ల, బట్ మీరు అది చూసుంటే అక్కడ వెనకాల ఉన్న రైలింగ్, ఈ సీన్లో ఉన్న రైలింగ్స్, స్టీల్ రాడ్స్, ఐరన్ రాడ్స్ సేమ్ ఉంది. సో నేను 300% ఫిక్స్ అయిపోయాను ఆండ్రూ టోబీ ఇద్దరు ఉన్నారు ఈ మూవీలోని. అండ్ బ్రిడ్జ్ మీద గ్రీన్ గాబ్లిన్ ని డాక్టర్ స్ట్రేంజ్ క్యాప్చర్ చేశాడని మాట్లాడుకున్నాం కదా. సో అక్కడ మేబీ సూట్ పాడైపోయి ఉంటుంది, అందుకనే సూట్ అప్గ్రేడ్ వచ్చింది. ఇద్దరు గాబ్లిన్ లేరు, ఒకటే గాబ్లిన్, సూట్ అప్గ్రేడ్ అయింది అంతే. సో ఇప్పుడు అందరికీ ఉన్న ఇంకో క్వశ్చన్, వెనమ్ ఉన్నాడా ఈ మూవీలోని? ఉండొచ్చు, ఛాన్స్ ఉంది. బట్ డే డెవిల్ కన్నా ఎక్కువసేపు ఉంటుంది నన్ను అడిగితే. జస్ట్ ఒక క్యామియో సీన్ లాగా వచ్చిపోతాడు, లేదా మోస్ట్లీ పోస్ట్ క్రెడిట్ సీన్స్లో ఉంటాడు. మరి సినిస్టర్ 6లో 5 మెంబర్స్ని చూపించారు. మరి ఆరో వాడు ఎవడు అంటే ఆరో వాడు ఎవడు లేడు, సినిస్టర్ 5 మూవీలో 5 ఉంటారు. విలన్స్ని చూపించడానికి మార్వెల్కి సోనీకి ఎలాంటి మొహమాటం లేదు, అందులో దాచడానికి అయితే ఏం లేదు. ఇంకా మనకి లిజర్డ్ని గ్రీన్ గాబ్లిన్ని చూపించేశారు, ఇంకెవడు ఉంటాడు? మా అయితే మిస్టీరియో కానీ మన వల్చర్ కానీ ఉండాలి సినిస్టర్ 6లో. వాళ్ళు మన యూనివర్స్ వాళ్ళే. సో వాళ్ళని చూపించలేదంటే ఇంకెవరు లేరు, 5 అని ఫిక్స్ అయిపోయి మూవీకి వెళ్ళండి. ఇంకా ఈ ట్రైలర్ మొత్తం మీద నాకు అర్థం కాని ఏదైనా ఉందంటే ఈ జెందయ్య నెడ్ ఉన్న సీన్స్ స్పెల్ తర్వాతవి. ఎందుకంటే స్పెల్ తర్వాత స్పెల్ వర్క్ అయింది, వీళ్ళు మర్చిపోయారు. పీటర్ పార్క్ వెళ్ళి మళ్ళీ గుర్తు చేశాడా? అసలు స్పెల్ వర్క్ అవ్వలేదా? నాకు అర్థం కావట్లా. ఒకవేళ వర్క్ అయ్యి వీడు గుర్తు చేశాడు అంటే అలా చూసుకుంటే హ్యాపీకి, ఆంట్ మేకి అందరికీ గుర్తు చేయాలి. సో ఈ స్పెల్ స్టేటస్ నాకు ఇంకా అర్థం కాలేదు. ఇంకోటి ట్రైలర్ స్టార్టింగ్లో ఈ ఫ్రేమ్ ఏడుస్తూ ఉంటాడు వర్షంలో, వెనకాల కూడా ఏం అర్థం కాలేదు, బాగా క్లోజ్అప్లో ఉంది. ఇది ఏ సీన్ ఎగ్జాక్ట్గా తెలియట్లా. నేను అనుకునేది ఈ డైలీ బ్యూగల్ ప్లేస్ చూసాం కదా మనం, వ్యాన్ ఉన్నది, ఆ బ్లాస్ట్ సీన్ ఇది. సో ఆ బిల్డింగ్లోనే బాంబ్ పేలింది. అండ్ ఆంట్ మే పరిగెట్టేది కూడా ఈ బిల్డింగ్లోనే అనుకుందాం. సో ఇక్కడ ఆంట్ మే పోయింది, చనిపోయింది, లేదా బాగా ఇంజూర్ అయింది, బాగా సీరియస్గా ఉంది. హ్యాపీ కూడా అందుకనే సాడ్ ఫేస్లో ఉంటాడు ఇక్కడ. సో దాని తర్వాత అదే బిల్డింగ్ దగ్గర ఎక్కడో వర్షం స్టార్ట్ అయింది, ఆ వర్షంలో ఎడుతూ కూర్చున్నాడు. సో అది నా స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ట్రైలర్ 2 బ్రేక్ డౌన్. మీరు ఎంజాయ్ చేస్తే ఒక లైక్ చేయండి. అండ్ ఇంత వాగినందుకైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. సో సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. నా పేరు చరణ్, మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.